దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు మండే 16th జూన్ 2025. మీ అందరికీ యేసుప్రభు వారి పేరిట శుభాలు నేను తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనము. ద బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 15 and verse 6. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అతడు అబ్రహాము యెహోవాను నమ్మెను అంటే దేవుడు చెప్పాడు, నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాను. ఆకాశ నక్షత్రములు లెక్క పెట్టగలవా? లెక్క పెట్టన్నాడు. నిన్ను అంత గొప్పగా చేస్తానన్నాడు. ఆ మాటను, ఆ యొక్క వాగ్దానాన్ని అబ్రహాము నమ్మెను గనుక దేవుడు ఆయన నమ్మిక చొప్పున అది అతనికి నీతిగా ఎంచబడెను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద రక్షణ పొందుకున్న బిడలు రెండు రకమైన నీతులు ఉంటాయి. ఒకటి దేవుని నీతి, ఇంకొకటి స్వనీతి. దేవుని నీతిలో మనము ఎదగాలి. యేసుప్రభు శిలువ మీద ప్రాణం పెట్టింది దేని కొరకండి? మనము దేవుని నీతి అగునట్లు, పాపమెరిగిన ఆయన మన కోసం పాపముగా మనము దేవుని నీతిని అగునట్లు, సో దట్ యు బికమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. టుడే సెల్ఫ్ రైచియస్నెస్ ఇస్ కంటామినేటింగ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. స్వనీతి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. స్వనీతి నిన్ను దోషారోపణలోనికి తీసుకువెళ్తుంది. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. And he believed in the Lord, and he accounted it to him for righteousness. He accounted it to him. ఆయన అకౌంట్లోనికి ఆయన నీతిని వేశాడు దేవుడు, దేవుని నీతి. కనుక మనము దేవుని నీతిలో ఎదగాలి. దేవుని నీతి మన జీవితంలో, మన అకౌంట్లో ఉండాలి. దేవుని నీతితో మనం నింపబడాలి. దేవుని నీతి అవ్వాలంటే మనము దేవుడు పలికిన ప్రతి మాట, వాగ్దానాన్ని మనము నమ్మాలి. కనుక ఇది విశ్వాస సంబంధమైన నీతి, క్రియ సంబంధమైన నీతి కాదు. కనుక దేవుడు ఎవరి కొరకు వస్తున్నాడు, ఎవరిని ఆయన ఎత్తుతాడు, ర్యాప్చర్ అవుతారు, సంఘం ఎత్తబడినప్పుడు ఎవరు ఎత్తబడతారు? విశ్వాస సంబంధమైన నీతి కలిగిన వారు మాత్రం ఎత్తబడతారు. हिंदी में पढ़ेंगे उत्पत्ति का पुस्तक, उसमें 15 अध्याय और 6 वचन पढ़ रहे हैं. उसने यहोवा पर विश्वास किया और यहोवा ने इस बात को उसके लेखे में धर्म गिना. धर्म गिना, धार्मिकता, धर्म क्या है? आप प्रभु का बात को विश्वास करना है. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రతి దినము దేవుని నీతితో నింపబడుతూ ఉండాలి. దేవుడు ఆయన నీతిని మన జీవితంలోని ట్రాన్స్ఫర్ చేయాలి, మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మన స్వనీతి మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. మన స్వనీతి మనలను అడ్డుతుంది. స్వనీతి అంటే ఏంటండి? ఏది కరెక్టో, ఏది రాంగో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదు లేదండి. దేవుని యొక్క వాక్య ప్రకారము మనము కేవలము ఆయన వాగ్దానాలు నమ్మితే అది మనకు నీతిగా ఎంచబడుతున్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ప్రభా, మీ నీతిని మాకు దయచేసిన వాడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ కృపలో నడిపించి మహిమ పొందుకున్న వాడా స్తోత్రం. యేసు ప్రభువారు మా కొరకు శిలువ మీద ప్రాణం పెట్టి మేము మీ నీతి ఉగులట్లు ప్రభా నాయన, తను చేసిన ప్రతి సాక్రిఫైస్, యేసయ్య చేసిన ప్రతి సాక్రిఫైస్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచినందుకు స్తోత్రములు నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన, మంచి జాబ్స్తో తృప్తిపరచబడినందుకు స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారందరూ వారి బిజినెస్లో మంచి లాభాల కొరకు స్తోత్రం నాయన. చదువుకుంటున్న వారు, న్యూ అడ్మిషన్స్ తీసుకున్న వారు దేవతని ప్రభా, ఇంకా అడ్మిషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, ర్యాంక్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు అందరూ కూడా మీరు దీవించి
దేవా మీ కృప వరకు దయచేసి మీ నీతితో వారిని నింపి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించండి. మీ దయాకీటం ధరింపజేసి మీ దయలో, మనుషుల దయలో వారందరినీ వర్ధిలింపజేసి కాపాడడానికి స్తోత్రములు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. పరిచయలో స్వనీతి కాక మీ నీతి కలిగి పరిచయం చేయటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి దేవ, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినాను. దేశాన్ని కాపాడి బలపరచండి అయ్యా, సహాయం ఇచ్చేయండి. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినాను. ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడమని ప్రార్థన చేసినాను. మీ తోడును దయచేయమని ప్రార్థన చేసినాను. నీ రాకడ కొరకు నాయన మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రం నాయన. ర్యాప్చర్ కొరకు, సంఘం ఎత్తబడటం కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తుండగా నాయన మేమందరము నాయన మెలకువగా ఉంటూ సహాయం ఇచ్చేయని, మేమందరము సిద్ధంగా ఉంటూ సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తూ తండ్రి, మీ నీతితో నింపబడట ఈ సిద్ధపాటు నాయన. మీ నీతి మాలో లేకుండా మేము సిద్ధముగా ఉండమయ్యా. తన్ని మీ నీతితో మమ్మల్ని నింపి నడిపించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థనతో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయమ్మా. ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించి మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడయుండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.